స్పెట్స్ పెట్టుకుంటూ అంటే కంటి చూపు సరిగ్గా లేకపోయినా వాళ్ళకి హెడేక్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందా సార్? హెడేక్‌కి 100 కారణాలు ఉంటాయి. కనీసం అందులో కామన్ 2, 3 రీజన్స్ కంటికి సంబంధించినవే ఉంటాయండి. సో, మెయిన్‌లీ ఏమిటి అంటే సైట్. మనం టైంకి సైట్ చెక్ చేయలేదనుకోండి, మనకి స్పెక్స్ పవర్ ఎంతుందో తెలియదు. సో, దానివల్ల ఏమవుతుంది, స్పెక్స్ పవర్ ఉండి మనం స్పెక్స్ వాడకపోతే ఐ స్ట్రెయిన్ అయ్యి తలనొప్పి రావచ్చు. రెండవది, స్పెక్స్ పెట్టుకునే ఉన్నాము కానీ స్క్రీన్ టైం ఎక్కువైంది, దానివల్ల ఐ స్ట్రెయిన్ అయ్యి రావచ్చు. స్క్రీన్ టైం ఎక్కువైతే ఏమవుతుందంటే మన బ్లింకింగ్ రేట్, నార్మల్గా మనిషి ఒక మినిట్కి ఒక 20 సార్లు బ్లింక్ చేశారనుకుందాం, మనం స్క్రీన్ టైం పెరిగేసరికి దాని మీద ఫోకస్ పెరిగేసరికి బ్లింకింగ్ అనేది తగ్గిపోతుంది. ఈ బ్లింక్ మనం రెప్ప వాల్చి ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి కన్ను ఏమవుతుంది, హైడ్రేట్ అవుతుంది. అంటే మన క్లియర్ ఫిల్మ్ ఏదైతే కన్నీళ్ళు ఉన్నాయో అది కంటిని ఒక లేయర్ లాగా చేసి ప్రొటెక్ట్ చేస్తుంది, బయట వేడికి చల్లదనానికి దానికి డ్యామేజ్ అవ్వకుండా. సో బ్లింకింగ్ రేట్ తగ్గిపోతే ఏమవుతుంది, బయట వెదర్ బట్టి మన కన్ను కూడా రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో దానివల్ల కూడా ఐ స్ట్రెయిన్ అవుతుంది, దాని నుంచి కూడా హెడేక్ రావచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. లాస్ట్ థింగ్, మెయిన్లీ స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలకి వాళ్ళకి కూడా లైటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. చదివేటప్పుడు జనరల్గా వాట్ వీ సజెస్ట్ ఈజ్ లైట్ 2 పక్కల నుంచి లైట్ కావాలి. మన వెనక నుంచి ముందు నుంచి లైట్ పెట్టుకొని మన టేబుల్ మీద చదువుకుంటే, బుక్స్ చదువుకుంటే దానివల్ల కూడా ఐ స్ట్రెయిన్ అండ్ హెడేక్ రావచ్చు. ఓకే. సో ప్రాపర్ లైటింగ్ లేకపోయినా కళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఓన్లీ రీడింగ్ అనే కాదు, మిగతా పనులు చేసుకునేటప్పుడు కానీ? ఖచ్చితంగా అంబియంట్ లైట్ అంటాం. అంబియంట్ లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. మీరు సిస్టమ్ వర్క్ చేయనివ్వండి, మామూలు రెగ్యులర్ వర్క్. లైటింగ్ అనేది కంటినే కాదు, ఈవెన్ మనిషి సైకాలజీని కూడా డిసైడ్ చేస్తుంది. సో అందుకే మీరు మన పాత వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఎక్కువ వెలుతురు ఉండాలి, ఎక్కువ విండోస్, డోర్స్, క్రాస్ వెంటిలేషన్, ఇవన్నీ ఎందుకు అంటే ఇది ఓవరాల్గా ఇట్ విల్ ఎఫెక్ట్ అండ్ డెఫినెట్లీ కళ్ళని ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చేస్తుంది.